హలో నమస్తే అందరికీ. ఈరోజు నేను కుక్కర్లో బంగాళదుంప ములంకాడ టమాటా శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. క్విక్గా ఈజీగా అయిపోద్ది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి. జీలకర్ర వేసి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేస్తాం. ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి టమాటా వేస్తాం. వేసి ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కలిసిన తర్వాత ఇప్పుడు మనం పసుపు ఉప్పు కారం వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం కోసుకున్న బంగాళదుంప ములంకాడ వేసి నానబెట్టిన శనగపప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత ఇప్పుడు గరం మసాలా కొంచెం వేస్తాం. వేసిన తర్వాత ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. మూత తీసి చూస్తే చూడండి ఇంత కమ్మగా ఉండే ములంకాడ బంగాళదుంప శనగపప్పు కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.